అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 14వ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు మీ యొక్క జీవితాన్ని మార్చే సంకేతాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నో రోజులుగా మీ యొక్క మనసులో నడుస్తున్నటువంటి ఆలోచనలు ఒక్కసారిగా స్పష్టత రాబోతుంది. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ధైర్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు దూరంగా అనిపించినటువంటి ఒక అదృశ్యం కూడా ఒక్కసారిగా మీ వైపు తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, కుటుంబ విషయాలలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే రోజుల భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరచబోతున్నాయి. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి మానసికంగా చాలా శక్తివంతమైనటువంటి రోజు. మీరు గతంలో ఎదుర్కొంటున్నటువంటి నిరాశలు, బాధలు, మోసాలు ఇవన్నీ కూడా మెల్లగా మీ యొక్క జీవితం నుంచి దూరం అవుతున్నటువంటి సూచనలు కనిపిస్తాయి. మీపై విమర్శలు చేసినటువంటి వారు మీ యొక్క ప్రతిభను గుర్తించే పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం చూస్తున్నటువంటి వారికి సమాచారం వినిపించే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలు, పరీక్షలు, ప్రభుత్వ సంబంధించినటువంటి పనులు కూడా కొంతకాలంగా ఆగిపోయి ఉంటే అవి మళ్ళీ ముందుకు కదిలే సూచనలు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకు రేపటి రోజు లాభదాయకమైనట్టుగా కనిపిస్తుంది. కొత్త ఆర్డర్లు రావటం, పాత బాకీలు తిరిగి రావటం లేదా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం కూడా జరుగుతుంది. అయితే ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించి ముందుకు సాగటం చాలా మంచిది. మీ సంతకం అవసరమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి ముందుకు సాగాలి. ఆర్థిక స్థితి విషయంలో రేపు కొంత ఉపశమనం లభిస్తుంది. అనుకోకుండా డబ్బు చేతికి వస్తుంది. అప్పులు కొంతవరకు తగ్గటం లేదా నిలిచిపోయినటువంటి చెల్లింపులు కూడా పూర్తిగా జరుగుతాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేనటువంటి వస్తువులపై డబ్బు ఖర్చు చేయడం ద్వారా ఇబ్బందిగా మారవచ్చు. ముఖ్యంగా స్నేహితుల కోసం లేదా ఇతరుల ఒత్తిడితో ఖర్చులు పెంచవద్దు. కుటుంబ విషయాలలో చూస్తే కొంతకాలంగా ఉన్నటువంటి టెన్షన్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో పెద్దలతో మాట్లాడేటప్పుడు కొద్దిగా ఓపికగా ఉండండి. మీ యొక్క మాటల వలన ఎవరికైనా బాధ కలగకుండా చూసుకోండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి పెద్ద సమస్యలుగా మారకుండా వెంటనే మాట్లాడుకుని పరిష్కరించుకోండి. పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు భావోద్వేగపూరితమైనటువంటి రోజు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి స్పందన కూడా వస్తుంది. కొంతకాలంగా మాట్లాడినటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో రావచ్చు. అయితే తొందరపడి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు. నిజమైనటువంటి ప్రేమను అర్థం చేసుకునే సమయం ఇది. విద్యార్థులకు రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. గురువుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో చూస్తే అలసట, తలనొప్పి లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగటం, సమయానికి ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం. రాత్రులు ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ఓకే, మీ యొక్క మానసిక పరిస్థితి కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు సాగాలి. అదేవిధంగా రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క ఊహించినటువంటి వ్యక్తి మీకు సహాయం కూడా చేస్తారు. దైవ బలం కూడా అనుకూలంగా కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. ఈరోజు మీరు ఎవరినైనా సహాయం చేస్తే అది భవిష్యత్తులో రేపటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. ఈ యొక్క రాశి వారు ఉదయం నుంచే బయటకు వెళ్ళే ముందు కొద్దిగా పసుపు లేదా అక్షింతలను నుదిటిపై పెట్టుకుంటే మంచి ఫలితం కూడా సాగుతుంది. అలాగే శనిదేవుని స్మరించుకోండి.
ఇలా చేయటం వలన చాలా మంచిది. నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయటం వలన అడ్డంకులు కూడా తొలగుతాయి. సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. రేపటి అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. ముఖ్యమైనటువంటి పనులు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ప్రారంభిస్తే విజయ సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. దక్షిణ దిశలో ప్రయాణం చేయవలసి వస్తే కొద్దిగా జాగ్రత్త అవసరం. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాల ముగింపు దగ్గర పడుతుంది. మీరు పడినటువంటి శ్రమ వృధా కాదు. ఆలస్యంగా అయినా మీకు న్యాయం జరుగుతుంది. మీరు నమ్మినటువంటి దైవాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగితే అద్భుతమైనటువంటి మార్పులు జీవితంలో కనిపిస్తాయి. ఈ యొక్క రోజు ఎవరి మాటలు విన్నా మీ యొక్క లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి రోజుల్లో కొత్త అవకాశాలుగా ఏర్పడతాయి. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ అవకాశాలు కూడా తానే వస్తూనే ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు మానసికంగా దృఢంగా ఉంటారు. రేపటి రోజు మీకు శుభాలను విజయాలను తీసుకువస్తారు.